హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా ఇక్కడ చూడండి, లాస్ట్ వీడియోలో నేను ప్రిపోజిషన్స్ గురించి ఇన్, ఆన్, అండర్ అండ్ లిటిల్ బిట్ ఫార్ కూడా చెప్పాను. ఓకేనా? సో ఈరోజు వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చూడండి, టు, ఫ్రమ్, ఓకే, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫార్ అవి కూడా చెప్తాను. ఓకే, ఇవి మనం ఎక్కడ యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలా. ఫైన్ ఫ్రెండ్స్, మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు నేను ఆ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఆల్మోస్ట్ 90% అది కరెక్టే, మోస్ట్లీ సెట్ అయిపోతుంది. ఓకే, టు, ఫ్రమ్, ఓకే. సో ఇది ఎలా అనేసి మీకు ఎండ్ వరకు చూడండి. సో మీకు ఆల్మోస్ట్ మీకు నా వీడియో కొద్ది చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఓకే, అండ్ మీరే దానికి ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? బై ద వే ఫ్రెండ్స్, ఓకే, ఇన్, ఆన్, అండర్ అది మీరు ఎవరైనా మిస్ అయ్యింటే ఓకే, నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఓకే, సో ఇట్స్ బీన్ అప్లోడెడ్. అండ్ ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను దీంట్లో వచ్చేసి ఒక 10 ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చాను. ఓకే, సో 10 ఎగ్జాంపుల్స్. ఈ 10 ఎగ్జాంపుల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంకా దీని గురించి డౌట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో అర్థం అయిపోతుంది. సో దీని నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరే ఆన్సర్ చేస్తారు. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఓకే, టు, ఫ్రమ్, ఫార్. ఓకే, టు అనేసి మీకు ఒక లాజిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రిక్ చెప్తాను. మనం ఎవరైనా ఎక్కడైనా దగ్గర అయ్యేటప్పుడు టు యూజ్ చేయండి. ఓకేనా? సపోజ్ ఏదైనా వస్తువు ఎవరైనా దూరం అయ్యేటప్పుడు ఫ్రమ్ యూజ్ చేయండి. ఓకే, అండ్ ఏదైనా రీజన్ ఉంటే ఫార్ యూజ్ చేయండి. ఓకే, సో ఎస్, మీకు కొద్దిగా డౌట్ ఉంటుంది. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దాం, దాంతోపాటు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే, దే ఆర్ గోయింగ్, ఓకే, టు ద కాలేజ్. వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. ఇది సెంటెన్స్. దీని మీనింగ్ వచ్చేసి వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి దేనికి దగ్గర అవుతున్నారు? వాళ్ళు కాలేజ్కి. సో టు ద కాలేజ్ వస్తుంది ఇక్కడ, ఫ్రమ్ రాదు ఇక్కడ. ఓకే, టూనే వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ అంటే దూరం అయితేప్పుడు చూడండి, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మనం ఫ్రమ్ కావాలంటే చెప్పొచ్చు, బట్ కానీ వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, సో టూ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మై ఫ్రెండ్ ఈస్ కమింగ్, ఓకే, టు మీట్ మీ. ఓకే, నా ఫ్రెండ్ వచ్చేసి ఓకే నాకు కలిసేకి వస్తున్నాడు. సో నా ఫ్రెండ్ వచ్చేసి ఎవరికి దగ్గర అవుతున్నాడు? నాకి. సో నా దగ్గరికి వస్తున్నాడు కదా, సో నా దగ్గర వచ్చేసి దగ్గర అవుతారు కదా, సో టూ యూజ్ చేయాలా. ఓకే, నా దగ్గర నుంచి వెళ్ళటం లేదు, నా దగ్గరికి వస్తున్నాడు, అందుకే టూ యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, ఓకే, ఐ గేవ్ 1000 రూపీస్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి 1000 రూపీస్ ఇచ్చాను. ఓకేనా? సో ఐ గేవ్ 1000 రూపీస్ టు మై ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, ఓకే, డబ్బులు నా దగ్గర ఉండేది. ఓకే, ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయింది? నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది లేదు, కానీ ఇది ఎక్కడ వెళ్తా ఉంది? ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. ఓకే, సో ఫ్రెండ్ దగ్గరికి అవుతా ఉంది, సో ఫ్రెండ్ దగ్గరికి ఇస్తా ఉంది అనేసి ఇట్ విల్ బి టూ. ఓకే, సో నేను ఇస్తున్నాను కదా, సో అది నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా ఉంది డబ్బులు. ఓకే, సో దట్ ఈస్ టు మై ఫ్రెండ్. ఫ్రమ్ మై ఫ్రెండ్ కాదు, నేను తీసుకోవటం లేదు, నేను ఇస్తున్నాను. అక్కడ తీసుకుంటా ఉంటే ఫ్రమ్ మై ఫ్రెండ్ అని నేను చెప్పొచ్చు, కానీ నేను ఇస్తున్నాను, సో టు మై ఫ్రెండ్. అర్థమైంది అనుకుంటా మీకు ఫ్రెండ్స్, సింపుల్ థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ట్రిక్ ఆల్మోస్ట్ 90%, 95% ఇది కరెక్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ దీనికి వేరే విధంగా చెప్పాలా, కానీ అట్లా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో అర్థం కాదు. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రిక్, ఈ ట్రిక్తో మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. 90% ఇది ఆల్మోస్ట్ కరెక్ట్ అది. కొన్ని సందర్భాల్లో కొద్దిగా చేంజెస్ అవుతాయి కొన్ని సెంటెన్స్లో, బట్ మాక్సిమం ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్ ఫ్రెండ్స్, బై ద వే ఫ్రెండ్స్, మీకు అడిగేది ఒకటే. ఓకే, సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే అవసరం లేదు. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ లైక్ ఇట్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఓకే, కొద్దిగా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు ఇది. ఓకే, సో దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మెనీ ఆఫ్ దెమ్ ఓకే విల్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ఈ ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ప్లీజ్ షేర్ దెమ్ ఆల్సో. ఓకేనా? అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. లెట్స్ కంటిన్యూ నౌ. ఇప్పుడు చూడండి, హీ బారోడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. బారోడ్ అంటే అప్పు తీసుకుదాన్ని బారో అంటాం. ఓకే, హీ బారోడ్, అతను బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, యాజ్ ఏ లోన్గా అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, బ్యాంక్లో ఉండే డబ్బులు ఇప్పుడు బ్యాంక్ నుంచి వెళ్ళిపోయిందంట. ఓకే, సో ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? బ్యాంక్ నుంచి. సో ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, సో ఫ్రమ్ ద బ్యాంక్, హీ బారోడ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ వస్తుంది, టు ద బ్యాంక్ రాదు. సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అరే టూ కూడా రావచ్చు కదా, ఎట్లా వస్తుంది? ఓకే, బ్యాంక్కి ఇవ్వటం లేదు అతను. సపోజ్ ఫ్రమ్ అక్కడ మనం టూ పెడితే అది దానికి మీనింగే లేదాడ. ఓకే, హీ బారోడ్ లోన్ టు ద బ్యాంక్, బ్యాంక్ కోసం లోన్ తీసుకున్నాడు, బ్యాంకే అందరికి డబ్బులు ఇస్తుంది అప్పుగా, సో బ్యాంక్ కోసం అతను ఏంది? ఓకే, సో అట్లా వస్తుంది, సో దట్ ఈస్ రాంగ్. సో బ్యాంక్ నుంచి మనం తీసుకుంటాం కదా, సో ఫ్రమ్మే రావాలా, బ్యాంక్. ఓకే, టూ రాదు ఇక్కడ. నెక్స్ట్, వీ బాట్ ఎ న్యూ డ్రెస్. ఓకే, వీ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫ్రమ్ ది షాప్, అంటే ఈ షాప్ నుంచి మేము కొత్త డ్రెస్ కొన్నాము. ఓకే, నార్మల్గా ఆ షాప్లోనే ఉంటుంది. ఓకే ఓకే, ఆ షాప్ నుంచి వస్తువు ఏమైపోయింది? దూరం అయిపోయింది, సో ఫ్రమ్ రావాలా. అంటే మేము ఒక డ్రెస్ వచ్చేసి ఓకే ఈ షాప్ నుంచి కొన్నాము, అంటే ఆ షాప్ నుంచి దూరం అయిపోయింది, అందుకే ఫ్రమ్ ఏ రావాలా. ఓకే, ఫ్రమ్ దిస్ షాప్. ఓకే, ఇక్కడ కూడా బ్యాంక్లో డబ్బులు ఉండేది నార్మల్గా, ఇప్పుడు బ్యాంక్ నుంచి దూరం అయిపోయింది, అందుకే ఫ్రమ్ రావాలా. ఇక్కడ కూడా డ్రెస్ షాప్లో ఉంటుంది, అది షాప్ నుంచి దూరం అయిపోయింది, అందుకే ఫ్రమ్ రావాలా. టూ రాదు చూడండి. ఓకేనా? దగ్గర అయ్యేటప్పుడు టూ యూజ్ చేయండి. ఫైన్.
ద ట్రైన్ లెఫ్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకేనా. సో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్ళిపోయింది. ఓకే, ఉండేది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇప్పుడుందా? లేదు, వెళ్ళిపోయిందంట. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి దూరం అయిపోయింది, అందుకే ఫ్రమ్ రావాలా. సో అర్థమైంది అనుకో ఫ్రెండ్స్. ఓకేనా. సో దిస్ ఇస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కావాలంటే ఒకసారి రిపీట్ చేసుకుని కూడా చూసుకోండి. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే మీరు పని చేయండి, దాన్ని కొద్దిగా ఆప్షన్లో ఉంది, ఓకే, స్లోగా సెట్టింగ్లో. సో స్లో చేసి కూడా కావాలంటే వినండి. ఫైన్. నా లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్స్. మై ఫాదర్ బాట్ ఏ న్యూ బైక్ యాజ్ ఎ గిఫ్ట్. ఓకే, ఏ రావాలి ఇక్కడ, యాజ్ ఎ గిఫ్ట్. ఓకే, ఫర్ మై బర్త్డే. ఇప్పుడు చూడండి, మా నాన్న కొత్త బండి తీసుకున్నానంట. దేనికోసం? రీజన్ ఉంది ఇక్కడ. ఓకే, తీసుకున్నానంట దేనికోసం? నా బర్త్డే కోసం. అందుకే ఫార్ రావాలా. రీజన్ కారణం ఏమైనా ఉంటే ఫార్ రావాలా. ఓకేనా. ఇక్కడ 2 రాదు చూడండి, 2 ఫ్రమ్ రాదు. ఓకే, సో ఆయన తీసుకున్నాడు, కొత్త బండి తీసేసుకున్నాడు. ఓకేనా. సో దేనికోసం తీసుకున్నాడు? నా బర్త్డే కోసం. సో అందుకే ఫార్ రావాలా ఇక్కడ. ఓకేనా. ఫైన్. సో వీఆర్ బుకింగ్ ట్రైన్. బై ద వే, ఫార్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా రీజన్ ఉంటే, మనం కారణం ఉంటే, ఏదైనా కారణం ఉంటుంది కదా, అప్పుడు మనం ఫార్ యూస్ చేస్తాం. ఫైన్. సో వీఆర్ బుకింగ్ ట్రైన్ టికెట్స్. మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం. దేనికోసం? అగైన్. ఓకే, సో రీజన్ ఉంది ఇక్కడ కదా. సో దేనికోసం బుక్ చేసుకుంటున్నారు? ఫార్ ద హాలిడే ట్రిప్. హాలిడే ట్రిప్ కోసం మనం బుక్ చేసుకుంటున్నాం. మీరే చెప్పండి, ఇక్కడ ఫ్రమ్ కానీ 2 కానీ వస్తుందా? రాదు ఫ్రెండ్స్. ఓకే, 2 అండ్ ఫ్రమ్ వస్తే అక్కడ మీనింగే లేదు. ఓకే, ఫైన్. దెన్ ద వర్కర్స్ అరేంజ్ ద చైర్స్. ఓకే, వర్కర్స్ ఉన్న వాళ్ళు ఒక చైర్ అరేంజ్ చేశారంట. దేనికోసం? ఫర్ ద మీటింగ్ కోసం అంట. ఓకేనా. అండర్స్టూడ్, రైట్? గెటింగ్ రైట్. సో దట్ ఈస్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ డిస్కస్ ద లాస్ట్ వన్ ఆల్సో. ఓకే, ఐ బాట్ ఏ నైస్ గిఫ్ట్. నేను ఒక కొత్త గిఫ్ట్ కొన్నాను. ఓకే, ఫ్రమ్ అమెజాన్. సో అమెజాన్లో నుంచి తీసుకున్నానంట. సో అమెజాన్ అంటే అమెజాన్లో నార్మల్గా ఉండేది, అక్కడ నుంచి అది దూరం అయిపోయింది. సో ఫ్రమ్ అమెజాన్ రావాలా. 2 అమెజాన్ కోసం. 2 రాదు చూడండి, 2 వస్తే అమెజాన్ కోసం నేను తీసుకున్నాను. సో అమెజాన్ కోసం మనం తీసుకుంటామా? లేదు, అమెజాన్ నుంచి మనం తీసుకుంటాం. సో ఫ్రమ్ రావాలా. ఓకే, అక్కడ నుంచి దూరం అయిపోతుంది అనేసి ఫ్రమ్. తర్వాత అండ్ ఐ విల్ గివ్. ఓకే, అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు మై ఫ్రెండ్. ఓకే, తర్వాత తీసుకుని నేను ఎవరికి ఇస్తాను? నా ఫ్రెండ్కి ఇస్తాను. సో నాకు ఫ్రెండ్కి ఇస్తే 2 కదా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. సో టు మై ఫ్రెండ్. ఓకేనా. మళ్ళీ ఎందుకు ఓకే గిఫ్ట్ ఇస్తున్నా మీ ఫ్రెండ్కి? దేనికోసం? సమ్ రీజన్ ఉంటుంది కదా. బికాస్ ఫార్ హిస్ మ్యారేజ్ యానివర్సరీ. సో ఫార్ రావాలి ఇక్కడ. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా మీకు? ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఓకేనా. సో ఫార్ ఐ హ్యావ్ కవర్డ్ ఇన్, ఆన్, under, for, to, from. Okay, in my next video I'm going to cover it. Okay, with, at and off. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఓకే, క్లియర్గా అర్థం అయిపోతుంది. ఓకే, ఇన్, ఆన్, అండర్ మిస్ అయిన వాళ్ళు ఓకే నా ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి. అది ఒకటే కాకుండా నా అదర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, గ్రామర్ రిలేటెడ్. ఓకే, ఏపీ టెట్ కానీ, డిఎస్సి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. ఓకే, సో అవి కూడా చూడండి మీరు. ఓకే, ఆల్ మై వీడియోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో సీ యూ ఫ్రెండ్స్. ఓకే, in my next video. Okay, on the remaining topic that is with, at and off. Next video lo chuddam adi. So meanwhile, take care and bye bye.